నమో వెంకటేశాయ. సర్వభూతకృతవాస సర్వభావచిత్తభాస గోవింద గోవింద. పద్మాసనం పద్మకరాభిరామం పద్మాలయా పద్మముఖార్కకాశం పద్మస్రజం పద్మభవాదివంద్యం పద్మేక్షణం పద్మసుషౌ నిదధ్యాం అని పద్మనాభుణ్ణి మనస్సు అనేటువంటి హృదయ పద్మంలో నిలుపుకలుపుకోవాలి అని ఆశిస్తూ అలా జరపమని ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ప్రార్థన చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోऽథసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ భక్తిని మనసులో నిలబెట్టుకోవటానికి, నిర్గుణ భక్తిని సాధించటానికి కొన్ని సాధనాలను గురించి వివరంగా ప్రస్తావన చేశాడు. ఆ సాధనాలన్నిటిలోనూ భేద దృష్టి ఉండకపోవటం అనేదాన్ని కామన్ పాయింట్గా చూపించుకుంటూ వచ్చాడు. భేద దృష్టి లేకుండా చేసేటువంటి సాధనకే విలువ, భేద దృష్టి లేనటువంటి భక్తే అసలు భక్తి అనే విషయాన్ని తన తాత్పర్యంగా చూపిస్తూనే వచ్చాడు. చూపిస్తూ చివరికి ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యు విదధే భయముల్బణం అనే శ్లోకంలో భేద దృష్టి ఉన్నవారిని ఈ సంసారం వదిలిపెట్టదు, సంసార భయం అనేది వారిని వెంటాడుతూనే ఉంటుంది అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పాడు. అలా తేల్చిన తర్వాత అథమాం సర్వభూతేషు
భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా అనేటువంటి శ్లోకంలో నా మీద భక్తికై లేదా నా మీద భక్తితో ఏ సాధన చేసినా ఏ పూజ చేసినా సరే దానికి భేద దృష్టిని మాత్రం కలపకుండా అభేద దృష్టితోనే అవన్నీ చేసుకోవలసింది అని చెప్తున్నాడు. అథ భేద దృష్టి అనేది సంసార భయాన్ని పోగొట్టదు అని చెప్పుకున్నాం కాబట్టి మాం సర్వభూతేషు నన్ను అన్ని ప్రాణులలోనూ భూతాత్మానం ఆయా ప్రాణుల యొక్క అంతర్యామిగాను ఆయా ప్రాణుల యొక్క సాక్షిగాను ముందు గుర్తించుకోవాలి. భూతాత్మానం కృతాలయం ప్రతి ప్రాణిలోనూ నేనున్నాను అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. నేను ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను అనేటువంటి భావనను గట్టిగా చేయాలి. చేసి అర్హయేత్ దానమానాభ్యాం అర్హయేత్ నన్ను పూజించుకోవాలి. నన్ను పూజించుకోవటం అనేది విడిగా నా అర్చాప్రతిమలో పూజ అనేది అలాగే ఉంటుంది. దానితో పాటుగా నేను కొలువై ఉన్నటువంటి ఆయా శరీరాలను కూడా పూజించుకోవాలనుకుంటే పూజించుకోవచ్చు. అర్హయేత్ ఆయా శరీరాలను పూజించుకోవటం ఎలా అంటే దానమానాభ్యాం ఆ శరీరానికి లేదా ఆ ప్రాణికి ఏదైనా అవసరమైతే ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఆ శరీరాన్ని ఆ ప్రాణిని ఆ వ్యక్తిని మానాభ్యాం గౌరవించుకోవచ్చు. గౌరవం కూడా ఒక రకమైనటువంటి పూజే అవుతుంది. కాబట్టి దానంతో కానీ లేదా గౌరవంతో కానీ ఇతర పూజా విధానాలతో కానీ నా యొక్క ప్రతిమను కానీ నాకు ప్రతీకగా ఉండేటువంటి ప్రాణులన్నిటినీ కానీ గనక పూజించుకోవటం అనేది జరిగినట్లయితే నా మీద భక్తి అనేది స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మైత్ర్య అభిన్నేన చక్షుష ప్రతి ప్రాణి మీద మైత్రి అనేదే ఉండాలి. దానితో పాటు అభిన్నేన చక్షుష భేద దృష్టి లేనటువంటి అభేద దృష్టి అనేది ఉండాలి. ఇలా గనక సాధన చేసుకున్నట్లయితే అభేద దృష్టితో సాధన చేసుకున్నట్లయితే భక్తి కుదరటం తప్పనిసరి. ఆ భక్తి చివరి ఫలితానికి చేరువ చేయటం అనేది కూడా తప్పనిసరి అని పరమాత్మ చెప్తున్నాడు. అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేద్ దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత ఈ రకమైనటువంటి సాధనల ద్వారా భక్తిని దృఢపరచుకోవాలి, భక్తిని దృఢపరుచుకొని పరమాత్మను చేరుకోవాలి అని చెప్పిన తర్వాత ఒక కొత్త కోణంలో ఈ భక్తిని పరమాత్మను చేరుకోవటాన్ని పరమాత్మ ప్రస్తావన చేస్తున్నాడు. దానికోసం అసలు ఈ సృష్టిలో ఎన్ని పదార్థాలున్నాయి, ఏ పదార్థం కంటే ఏ పదార్థం గొప్పది అనే ఒక పరంపరని ఒక వరుసని పరమాత్మ చూపిస్తున్నాడు. దానికోసం అంటున్నాడు జీవా శ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృత శుభే తతః సచిత్తా ప్రవరాః తతశ్చ ఇంద్రియ వృత్తయః అని మొదటి శ్లోకంలో. ఈ సృష్టిలో ఒకదానికంటే ఇంకొక పదార్థంలో విశేషం అనేది కనిపించటం అనేది సహజం, అందరికీ తెలుస్తూనే ఉంటుంది. దాన్ని గనక ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో గనక పెట్టుకున్నట్లయితే, ఆర్గనైజ్ చేస్తే జీవా శ్రేష్టా హ్యజీవానాం ఈ సృష్టిలో రెండు రకాల పదార్థాలు ఉన్నాయి. జీవం ఉన్న పదార్థాలు, జీవం లేని పదార్థాలు, లేదా జీవుడు ఉండేటువంటి పదార్థాలు, జీవుడు ఉండనటువంటి పదార్థాలు. ఈ రెండు పదార్థాల్లోనూ జీవాశ్రేష్ఠా హ్యజీవానాం జీవం ఉండేటువంటి పదార్థాలు, జీవుడు ఉండేటువంటి పదార్థాలు, జీవుడు లేనటువంటి జీవం లేనటువంటి పదార్థాల కంటే శ్రేష్ఠాలు, గొప్పవి. జీవాః శ్రేష్ఠాః హి అజీవానాం. ఈ జీవం ఉన్నటువంటి పదార్థాలలో కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ప్రాణం ఉన్నవి, ప్రాణవృత్తి ఎక్కువగా కనిపించేవి, ప్రాణవృత్తి ఎక్కువగా కనిపించనివి, లేదా అసలు ప్రాణవృత్తి సుమారుగా 0%లో ఉండేవి. ఈ రెండు పదార్థాల్లోనూ మళ్ళీ తతః ప్రాణభృతః ప్రాణం లేనటువంటి జీవమున్న పదార్థాల కంటే ప్రాణవృత్తి ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు గొప్పవి.
అజీవ పదార్థాల కంటే జీవ పదార్థాలు గొప్పవి, జీవ పదార్థాలలో కూడా ప్రాణం లేని వాటి కంటే కూడా ప్రాణం ఉన్నవి ఇంకా గొప్పవి. జీవం లేనటువంటి పూర్తిగా ఎండిపోయిన సస్యాల కంటే, ఎండిపోయిన పైరు ఇలాంటి వాటి కంటే, ఎండుగడ్డి కంటే పచ్చిగడ్డి గొప్పది అని వేరే చెప్పనక్కర్లేదు. ఎంతో కొంత జీవం అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది. ఈ గడ్డి గషాణం లాంటి వాటి కంటే కూడా కాస్త ప్రాణం ఉండేటువంటివి, అంటే కాస్త ప్రాణం ఉన్నట్లుగా అనిపించే, కదిలే అవకాశం ఉండే, రకరకాల విచిత్రంగా ఉండేటువంటి రాళ్ళు రప్పలు మొదలైనవి కొంచెం గొప్పవి. వీటికంటే కూడా తతః సచిత్తాః, ఈ ప్రాణమున్న వాటిల్లో కూడా మనస్సు పనిచేసేవి, మనస్సు పనిచేయనివి అని రెండు రకాలు ఉంటాయి. మనస్సు పనిచేయని వాటికంటే కూడా మనస్సు పనిచేసేవి సచిత్తాః ఎక్కువ శ్రేష్టమైనవి. ఈ రాళ్ళు రప్పలు వీటన్నిటికంటే కూడా ఈ రాళ్ళు రప్పల కంటే గొప్పవైనటువంటి పర్వతాలను సచిత్తంగా పెట్టుకోవచ్చు. పర్వతాలు అంటే మనకు కంటికి కనిపించే రూపాలు మాత్రమే కాదు, అందులో ఉండేటువంటి జీవుడితో సహా లెక్కలోకి తీసుకుంటే ఆ జీవుడు ఈ పర్వత రూపంలో ఎప్పుడు ఏర్పడ్డాడు అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే పర్వత రూపంలో ఉండేటువంటి ఆ జీవుడు సచిత్తం, మనస్సుతో కలిసినటువంటి జీవుడు శ్రేష్ఠుడుగానే ఉంటాడు. తతః సచిత్తాః ప్రవరాః. ఈ రాళ్ళు రప్పలు పర్వతాలు వీటికంటే కూడా ఈ సచిత్తం, చిత్తం పనిచేసేటువంటి వాటిల్లో కూడా చిత్తం పనిచేయటంతో పాటుగా ఇంద్రియాలు పనిచేసే పదార్థాలు కొన్ని, ఇంద్రియాలు పనిచేయని పదార్థాలు కొన్ని ఉంటాయి. ఇంద్రియాలు పనిచేసేటువంటి పదార్థాలు చెట్లు మొదలైనటువంటివి, ఇంద్రియాలు పని చేయనటువంటి పదార్థాలు పర్వతాలు, ఇందాక చెప్పుకున్నటువంటి పర్వతాలు మొదలైనటువంటివి. ఈ పర్వతాల కంటే వృక్షాలు అంటే చెట్లు గొప్పవి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటికి ఎంతో కొంత చిన్న స్థాయిలోనైనా సరే ఇంద్రియ వృత్తులు అనేవి ఉన్నాయి. తస్మాత్ పశ్యంతి పాదపాః, తస్మాత్ జిఘ్రంతి పాదపాః, తస్మాత్ జిఘ్రతి పాదపాః అని శాస్త్రం ఉంది. వృక్షాలకి, చెట్లకి కూడా కాస్తంత చూపు ఉంటుంది తక్కువ స్థాయిలో. వాటికి కూడా ఘ్రాణ శక్తి, వాసన పీల్చే శక్తి ఉంటుంది. వాటికి కూడా శబ్దాలను వినేటువంటి శక్తి ఉంటుంది అని వృక్షశాస్త్రం చెబుతోంది. ఆ వృక్షశాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇంద్రియాలు పనిచేసేటువంటి, ఇంద్రియ వృత్తులు కాస్తంతైనా ఉండేటువంటి చెట్లు మొదలైనటువంటివి ఇంద్రియాలు పనిచేయని పర్వతాల కంటే గొప్పవి అని ఒప్పుకోవాలి. ఈ రకంగా చూస్తే జీవా శ్రేష్ఠ హ్యజీవానాం తతః ప్రాణభృతః శుభే తతః సచిత్తాః ప్రవరాః తతశ్చ ఇంద్రియ వృత్తయః అని తెలుస్తూనే ఉంది. సృష్టి మొత్తం, సృష్టిలో మళ్ళీ రెండు భాగాలు, జీవాలు అజీవాలు అని. అజీవాల కంటే జీవాలు శ్రేష్ఠాలు, జీవాలు మళ్ళీ రెండు రకాలు, ప్రాణం పనిచేసేవి, ప్రాణం పనిచేయనివి అని. అందులో ప్రాణం పనిచేసేవి గొప్పవి, ప్రాణం పనిచేసేవి కూడా మళ్ళీ రెండు రకాలు, మనస్సు పనిచేసేవి, మనస్సు పనిచేయనివి అని. అవి మనస్సు పనిచేసేవే అందులో శ్రేష్టమైనవి, మనస్సు పనిచేసేవి కూడా మళ్ళీ రెండు రకాలు, ఇంద్రియాలు పనిచేసేవి, ఇంద్రియాలు పనిచేయనివి అని. అందులో ఇంద్రియాలు పనిచేసేవే ఉత్తమమైనవి అనే విషయాన్ని 4 దశల్లో పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః తేభ్యో గంధవిదః శ్రేష్ఠాః తతః శబ్దవిదో వరాః అని. ఇంద్రియాలు పనిచేసే వాటిల్లో కూడా ఒక్కొక్క ఇంద్రియం ఎక్కువగా పనిచేసేటువంటివి శ్రేష్టం అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. తత్రాపి ఇంద్రియాలు పనిచేసే వాటిల్లో కూడా స్పర్శవేదిభ్యః ప్రవరాః రసవేదినః. చెట్టు చేమ ఇలాంటి వాటికంటే కూడా స్పర్శలనే ఎక్కువగా కనిపెట్టగలిగినటువంటి వృక్షాల కంటే కూడా చిన్న స్థాయిలో చూపు లేదా వాసన పీల్చే శక్తి ఇలాంటివన్నీ ఉన్నా వాటికి ప్రధానంగా ఉండేది స్పర్శ శక్తి అనుకుంటే, స్పర్శ శక్తి ఎక్కువగా ఉండేటువంటి వృక్షాల కంటే కూడా ప్రవరాః రసవేదినః, నాలుకతో రుచి చూడగలిగినటువంటి ప్రాణులు కొంచెం ఎక్కువ శ్రేష్టమైనవి అని చెప్పుకోవాలి. నాలుకతో రుచి చూసే ప్రాణులు, చేపలు మొదలైనటువంటి ప్రాణులు కూడా వస్తాయి. అవి
ఈ చెట్టు చేమ వీటికంటే కూడా కాస్తంత శ్రేష్టమైనవి. తేభ్య వీటికంటే కూడా రసశక్తి ఉండే వాటికంటే కూడా గంధవిద శ్రేష్టా, వాసన పీల్చగలిగిన శక్తి ఉండేటువంటి ప్రాణులు, తుమ్మెద మొదలైనటువంటి ప్రాణులు ఇవి శ్రేష్టాలు. వాసన పీల్చే ప్రాణులు అంటే కుక్క, ఇవి గుర్తొస్తాయి. కానీ మరి కుక్కల్ని నక్కల్ని శ్రేష్టమని ఇప్పుడు ఎందుకు చెప్పుకోవటం అని. భ్రమరం అంటే తుమ్మెద కాస్త చూడడానికి వినటానికి బాగుంటుంది కాబట్టి దాన్ని చేర్చాము. భ్రమరము మొదలైనటువంటి వాసన పీల్చే జంతువులు అవి శ్రేష్టాలు. తేభ్యో గంధవిద శ్రేష్టా. తతః శబ్దవిదో వరాహ, వాటికంటే కూడా శబ్దాలను తెలుసుకునేటువంటి సర్పాదులు, పాము మొదలైనటువంటివి అవి శ్రేష్టాలు. తుమ్మెదలు వాటికంటే కేవలం గంధం వాసన మాత్రమే తెలిసే, శబ్దాన్ని అంతగా పట్టించుకోలేనటువంటి ప్రాణుల కంటే శబ్దాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి సర్పాలు మొదలైనటువంటివి శ్రేష్టాలు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తత్రాపి స్పర్శవేదిభ్య ప్రవరాహ రసవేదిన తేభ్యో గంధవిద శ్రేష్టా తతః శబ్దవిదో వరాహ అనే ఈ శ్లోకంలో ఈ శబ్దాన్ని తెలుసుకునేటువంటి ప్రాణుల కంటే కూడా రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్టా చతుష్పాదస్తతో ద్విపాత్ అని పై శ్లోకంలో ఒక్కొక్క దాన్ని ఉత్తమ జంతువుల్ని తేల్చుకుంటూ వస్తున్నాడు. శబ్దాన్ని తెలుసుకునేటువంటి ఈ సర్పాదుల కంటే, పాము మొదలైన జంతువుల కంటే కూడా రూపభేద విధ తత్ర, రూపాన్ని కూడా తెలుసుకోగలిగిన, రూపాన్ని చక్కగా చూడగలిగినటువంటి కాకులు మొదలైనవి శ్రేష్టం అని చెప్పుకోవాలి. పాములకి రూపం అంతగా చక్కగా కనిపించదు అని చెప్తారు. ఇన్ఫ్రారెడ్ రేస్తోనే అవి ఎక్కువ కనిపెడతాయి అని చెప్తారు. కాబట్టి వాటికి దర్శన శక్తి అంతగా లేదు అని ఒప్పుకోవాలి. కాబట్టి దర్శన శక్తి ఉన్నటువంటి ప్రాణులు కాకులు మొదలైనటువంటివి, ఇంకా ఎన్ని ప్రాణులకి దర్శన శక్తి ఉన్నా సరే కోతులు ఇలాంటివన్నీ కూడా ఇందులోకే వస్తాయి. రూపభేద విధ, ఇవన్నీ కూడా రూపాన్ని చూడగలిగి ఉంటాయి. ఈ రూపాన్ని చూడగలిగినటువంటి ప్రాణులు శ్రేష్టములు అని చెప్పాలి. తతశ్చ, ఈ రూపంతో సహా 5 ఇంద్రియాలు చక్కగా పనిచేసేటువంటి ప్రాణులన్నిటినీ చూసుకున్నా సరే ఉభయతో దత, వాటికంటే కూడా 2 వైపులా పలు వరుసలు ఉండేటువంటి ప్రాణులు గట్టివి అని చెప్పుకోవాలి. కాకులకి వాటికి పళ్ళు లాంటివి ఉండవు. 2 వైపులా కింద మీద పళ్ళు ఉండేటువంటి జంతువులు మేకలు మొదలైనటువంటి జంతువులు అవి వీటికంటే శ్రేష్టాలు అని చెప్పుకోవాలి. పళ్ళున్నాయి కాబట్టి శ్రేష్టాలు, చక్కగా నమిలి తినగలవు. కాకులు మొదలైనటువంటి వాటికి నమిలి తినగలిగినటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ అంశంతో తీసుకుంటే అవి శ్రేష్టాలు. వీటిల్లో కూడా తేషాం బహుపదాః శ్రేష్టాః, కాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జంతువులు శ్రేష్టమైన జంతువులు. కాళ్ళు ఎక్కువగా ఉండే జంతువుల్లో ఇప్పుడు మనకి కంటికి కనిపించని శరభం మొదలైన జంతువులు ఉన్నాయి, అవి శ్రేష్టాలు అని చెప్పుకోవాలి. వాటికంటే కూడా శ్రేష్టాః చతుష్పాదస్తతః, 4 కాళ్ళ జంతువులు శ్రేష్టాలు అని చెప్పుకోవాలి. 4 కాళ్ళ జంతువుల్ని, ఆవు మొదలైన జంతువుల్ని వాటిని శ్రేష్టాలు అని చెప్పుకోవచ్చు. లేకపోతే 2 కాళ్ళు 2 రెక్కలు వీటితో ఎగరగలిగినటువంటి గద్దలు మొదలైన గొప్ప పక్షుల్ని కూడా ఇందులోకి చేర్చుకోవచ్చు. శ్రేష్టాశ్చతుష్పాదాస్తతః, ఈ 4 కాళ్ళ జంతువుల కంటే కూడా తతః ద్విపాద్, 2 కాళ్ళ జంతువు అనేవాడు శ్రేష్ఠుడు. 2 కాళ్ళ జంతువు మనిషి అవుతాడు కాబట్టి మనిషి శ్రేష్ఠుడు. సో రూపభేద విధస్తత్ర తతశ్చోభయతో దతః తేషాం బహుపదా శ్రేష్టాః చతుష్పాదస్తతో ద్విపాత్ అని ఇది వచ్చింది. మనుషుల్లో కూడా తతో వర్ణాశ్చ చత్వారః తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞః హి అర్థజ్ఞోభ్యధికస్తతః అని, ఈ మనుషుల్లో కూడా వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి అని అనుకునేటువంటి వాళ్ళు
వర్ణాశ్చత్వార, మేము 4 వర్ణాలలో ఒక వర్ణానికి చెందిన వాళ్ళము, మా వర్ణధర్మాన్ని మేము పాటించాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. కేవలం 2 కాళ్ళ జంతువుగానే మిగిలిపోకుండా 2 కాళ్ళ మనిషిగాను ధర్మాచరణ చేసేటువంటి ఆసక్తితోనూ ఉండేటువంటి వాడు శ్రేష్ఠుడవుతాడు. తేషాం, ఈ 4 వర్ణాలలోనూ బ్రాహ్మణ ఉత్తమ, బ్రాహ్మడు అనేటువంటి వాడు ఉత్తముడు అవుతాడు. బ్రాహ్మణేష్వపి, మళ్ళీ బ్రాహ్మల్లో కూడా వేదజ్ఞ, వేదాన్ని అధ్యయనం చేసినవాడు, వేదం అనేటువంటి శబ్దరాశిని అధ్యయనం చేసినటువంటి వాడు ఉత్తముడవుతాడు. బ్రాహ్మణేష్వపి వేదజ్ఞ, ఈ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో కూడా హి అర్థజ్ఞ అభ్యధిక తతః, ఆ వేదానికి అర్థం తెలిసినవాడు, తాను చెప్పేటువంటి వేదమంత్రాలకు అర్థం తెలిసినవాడు ఇంకా ఎక్కువ ఉత్తముడు. బ్రాహ్మణులలో వేదాన్ని అధ్యయనం చేసినవాడు ఉత్తముడు, వేదాధ్యయనం చేసిన వారిలో వేదానికి అర్థం తెలిసినవాడు ఉత్తముడు అని పరమాత్మ ఈ శ్లోకంలో తతో వర్ణాశ్చ చత్వారః తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞ హి అర్థజ్ఞో అభ్యధికస్తతః అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ అర్థజ్ఞానం ఉండేటువంటి బ్రాహ్మడి కంటే కూడా అర్థజ్ఞాత్ సంశయచ్ఛేత్త తతశ్రేయాన్ స్వకర్మకృత్ ముక్తసంగస్తతో భూయాన్ అదోగ్ధ ధర్మమాత్మనః అని పై శ్లోకంలో ఈ శ్రేష్ఠ పరంపరని ఇంకా కూడా పెంచి చూపిస్తున్నాడు. అర్థజ్ఞాత్, వేదానికి అర్థం తెలిసిన వాడి కంటే కూడా సంశయచ్ఛేత్త, ఈ వేదవాక్యానికి అర్థం ఇలా చెప్పాలా, ఇంకొక రకంగా చెప్పాలా, లేదా ఈ వాక్యానికి ఇన్ని రకాల అర్థం ఉన్నప్పుడు ఏ అర్థాన్ని మనం తీసుకోవాలి, ఏ అర్థాన్ని తీసుకోకూడదు అని నిర్ణయించి చెప్పగలిగినటువంటి వాడు, ఆ నిర్ణయానికి వీలుగా ఉండేటువంటి మీమాంస అనేటువంటి విధానాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు మీమాంసకుడు. సంశయచ్ఛేత్త, సంశయాలను పోగొట్టేటువంటి వాడు, అర్థం చెప్పి ఇంతే అని తేల్చకుండా ఈ అర్థమే సరి అయినది అని తేల్చగలిగినటువంటి వాడు ఇతను శ్రేష్ఠుడవుతాడు. అర్థజ్ఞాత్ సంశయ ఛేత్త, కేవలం ఈ సంశయాలను తీర్చుకుంటూ వేదార్థ నిర్ణయం మాత్రమే చేయటం అని కాకుండా ఇతని కంటే తతః శ్రేయాన్ స్వకర్మకృత్, ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు, స్వకర్మను చేసేవాడు శ్రేష్ఠుడవుతాడు. తతః శ్రేయాన్ స్వకర్మకృత్, కేవలం స్వకర్మ చేయటం, ఆ స్వకర్మకు ఫలితాన్ని అందుకుంటూ తృప్తి పడటం అనేటువంటి అలవాటు మాత్రమే కాకుండా అంతకు మించినటువంటి అలవాటు ఉన్నవాడు, అంతకు పై స్థాయిలో స్వకర్మ చేయగలిగిన వాడు ఇతని కంటే కూడా ఉత్తముడవుతాడు అని ముక్త సంగ, ఫలంతో సంబంధం లేదా ఫలం మీద ఆసక్తి అనేది లేనివాడు ముక్త సంగ తతో భూయాన్, స్వకర్మలు చేసేటువంటి వాళ్ళలోకి కూడా లేదా స్వధర్మాచరణ చేసేవారందరిలోకి కూడా శ్రేష్ఠుడవుతాడు. ముక్త సంగ తతో భూయాన్, శ్రేష్ఠుడు కాదు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎందుకు ప్రత్యేకించి ఈ ముక్త సంగ అనేవాడినే శ్రేష్ఠుడి కింద చెప్తున్నారు అంటే అదోగ్ధ ధర్మమాత్మనః, అతను తన ధర్మాన్ని పితుక్కోవాలి అని చూడటం లేదు. తన ధర్మం, తాను చేసే ధర్మం ఉంది, దాని ద్వారా ఫలితాన్ని పితుక్కోవాలి అని ఆశపడటం లేదు. అదోగ్ధ కాబట్టి ఆవుని ఇంట్లో ఉంచుకుని ఆ ఆవుకి ఆహారం చక్కగా పెడుతూ ఆ ఆవు పాలు పితుక్కోవాలి అని ఆశ లేనివాడు ఎంత ఉత్తముడో, ఈ ధర్మాచరణ చేస్తూ ఆ ధర్మాచరణకి ఫలితం రావాలి అని కోరిక లేనివాడు అలాంటి ఉత్తముడు అవుతాడు అని అదోగ్ధ ధర్మం ఆత్మనః అనే భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. అర్థజ్ఞాత్ సంశయచ్ఛేత్త తతశ్రేయాన్ స్వకర్మకృత్ ముక్తసంగస్తతో భూయాన్ అదోగ్ధ ధర్మమాత్మనః అనే ఈ శ్లోకంలో ఈ స్వకర్మాచరణ చేసేటువంటి వాడు లేదా స్వకర్మాచరణను ఫలాపేక్ష లేకుండా చేసేవాడు ఇతని కంటే కూడా తస్మాన్ మయ్యర్పితాశేష క్రియార్థాత్మా నిరంతరః మయ్యర్పితాత్మనః పుంసః మయి సన్యస్తకర్మణః న పశ్యామి పరం భూతం
అకర్తు సమదర్శనాత్ అని 3 అర్థాలు ఉండేటువంటి ఈ శ్లోకంలో ఇతని కంటే గొప్పవాడు ఒకడున్నాడు, అతను చివరివాడు అని చెప్తున్నాడు. తస్మాత్ ఫలాపేక్ష లేకుండా స్వకర్మాచరణ చేసేవాడి కంటే కూడా మయ్యర్పితాశేష క్రియార్థాత్మ, తాను చేసుకుంటున్నటువంటి పనులన్నిటినీ నాకు సమర్పణ చేసేవాడు. మయి అర్పిత అశేష క్రియ, నాకే తాను చేసే పనులన్నిటినీ సమర్పించేసేవాడు. ఆ క్రియల తాలూకు అర్థ ప్రయోజనాన్ని కూడా నాకే సమర్పించేసేటువంటి వాడు, తాను కోరుకోనివాడు. చివరికి ఈ క్రియలను చేసేటువంటి శరీరాన్ని, ఆత్మ శరీరాన్ని కూడా నాకే సమర్పించేసేటువంటి వాడు. దేహం మీద నేను అనేటువంటి అభిమానాన్ని కూడా విడిచిపెట్టేసినటువంటి వాడు. నిరంతర నాతో భేదం లేనటువంటి వాడు, భేద దృష్టి లేనటువంటి వాడు. ఇతను శ్రేష్ఠుడు. మయ్యర్పితాత్మనః పుంసః మయి సన్యస్తకర్మణః నపశ్యామి పరంభూతం అకర్తు సమదర్శనాత్. ఇతను అందరికంటే కూడా శ్రేష్ఠుడు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ విడివిడిగా తీసుకున్నా సరే ఒక్కొక్కరికంటే శ్రేష్ఠుడు, అందరికంటే కూడా శ్రేష్ఠుడు. ఇతని కంటే మరొకడు శ్రేష్ఠుడు అనేవాడు లేడు. ఇతను అంటే ఎవరు? మయి అర్పితాత్మనః, నాకు తన శరీరంతో సహా అన్నీ సమర్పించుకున్నవాడు. తన శరీరం మీద నేను అనే భావననే తోసి రాజనేటువంటి వాడు. పుంసః మయి సన్యస్త కర్మణః, తాను చేసేటువంటి కర్మలని అన్నిటినీ కూడా నాకే సమర్పించేసేటువంటి వాడు. తాను చేసేటువంటి కర్మలకు ఫలితాన్ని కూడా నాకే సమర్పించేసేటువంటి వాడు. ఇలాంటి వాడు అందరికంటే శ్రేష్ఠుడు. ఇతని కంటే శ్రేష్ఠుడు మరొకడు ఉన్నాడు అని నేనైతే చూడలేదు. నపశ్యామి పరంభూతం, ఇతని కంటే గొప్పవాణ్ణి ఇంకొకడిని నేనైతే నా కళ్ళతో చూడట్లేదు, ఇంకెవరు చూడలేరు. ఎందుకంటే ఇతని కంటే శ్రేష్ఠుడు లేడు. ఎందుకు లేడు అంటే అకర్తు, ఇతను తన కర్తృత్వ భావనను విడిచిపెట్టుకున్నాడు. ఇతను నేను కర్తని అనే భావనను చేయటం లేదు. దానితో పాటు సమదర్శనాత్, మొత్తం ప్రతి ప్రాణిలోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మను చూడటాన్ని అలవాటు చేసుకున్నాడు. సమదృష్టి, అలాగే కర్తృత్వ భావన లేకపోవటం, ఫలితం మీద ఆసక్తి లేకపోవటం, కర్మలను నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావన లేకపోవటం, ఇలాంటి క్వాలిటీస్ ఉండేటువంటి ఈ వ్యక్తి కంటే ఇంకొక శ్రేష్ఠుడు ఉన్నాడు అని నేనైతే అనుకోను అని పరమాత్మ ఈ శ్లోకంలో తస్మాన్ మయ్యర్పితాశేష క్రియార్థాత్మ నిరంతర మయ్యర్పితాత్మనః పుంసః మయి సన్యస్తకర్మణః నపశ్యామి పరంభూతం అకర్తు సమదర్శనాత్ అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంత పెద్ద లిస్ట్ ఎందుకు చెప్పారు? మొత్తం జీవం ఉండే పదార్థాలు, జీవం లేని పదార్థాలు అని మొదలుపెట్టి కేటగిరీస్ చేసి ఆ కేటగిరీస్లో ఒక్కొక్కటి ఒకదానికంటే ఇంకోటి, ఒకదానికంటే ఇంకోటి అని పెంచుకుంటూ పోతూ చివరికి కర్తృత్వ భావం లేనివాడు లేదా సమదృష్టి కలిగినవాడు ఇతనే శ్రేష్ఠుడు అనేదాకా ఎందుకు చెప్పటము? ఇవేమీ లేకుండా ఇందులో వచ్చే కాంట్రవర్సీలన్నిటినీ లేకుండా చేసి కేవలం సమదృష్టి ఉన్నవాడు శ్రేష్ఠుడు అని ఒకటే మాట చెప్పుంటే సరిపోయేది కదా. ఆ మాట చెప్పినా సరే ఇదే అర్థం వచ్చేది కదా. ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి అని ఉన్మానం అని దీన్ని అంటారు. ఈ ఉన్మానం అనేది ఎందుకు చేయాలి అని ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానంగా పరమాత్మ చెప్తున్నాడు, మనసైతాని భూతాని ప్రణమేద్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అని ఈ శ్లోకంలో. ఒకదానికంటే ఒకటి శ్రేష్టం, అన్నిటికంటే ఈ వ్యక్తి శ్రేష్టం అని చెప్పటం ద్వారా సమదృష్టి కలిగిన వాడే శ్రేష్ఠుడు అని చెప్పటం ద్వారా సమదృష్టి శ్రేష్టమైనది అని నేను చెప్పదలిచాను. సమదృష్టి ఎంత శ్రేష్టమైనది అంటే మీరు వీరికంటే వీరు గొప్ప, వీరికంటే వీరు గొప్ప అని ఎన్ని రకాలుగా గొప్పలు చెప్పినా సరే చివరికి గొప్పదనం అనేది ఈ సమదృష్టి కలిగిన వాడితో పూర్తయిపోతుంది, సమదృష్టితో పూర్తయిపోతుంది. కాబట్టి సమదృష్టి గొప్పది అని నేను చెప్పదలిచాను. ఆ సమదృష్టి గొప్పది అని చెప్పడానికి ఈ స్టైల్లో నేను చెప్పాను, ఉన్మానం అనేటువంటి స్టైల్లో చెప్పాను.
ఉన్మానం ఉద్ధృత్య మానం, దీనికంటే అది గది, అదికంటే అది, దానికంటే ఇంకోటి అని ఇలాంటివన్నీ గొప్పవి అని చెప్పే తీరులో నేను చెప్పాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనసా ఏతాని భూతాని ప్రణమేత్. ప్రతి ప్రాణిని చూసినప్పుడు మనస్సుతో, చేతులు జోడించినా జోడించవచ్చు, జోడించకపోయినా పోవచ్చు, పర్వాలేదు, మనస్సులో మాత్రం ప్రణమేత్, నమస్కారం చేసుకోవాలి. అంతే తప్ప ఏ ప్రాణిని తక్కువ చేసి లేదా కించపరిచి అవమానం చేసి చేయకూడదు. మనసా ఏతాని ప్రణమేత్. ఇప్పుడు లిస్టులో ఉన్న వాటన్నిటినీ కూడా మనసా ప్రణమేత్. ఎలా ప్రణమేత్? బహుమానయన్, వాటన్నిటినీ గౌరవిస్తూ నమస్కారం చేసుకోవాలి. ఏ ప్రాణిని తక్కువ చేయటానికి వీల్లేదు. ఎక్కువ తక్కువ అని మీరే చెప్పారు కదా, మీరే చెప్పిన తర్వాత తక్కువ చేయడానికి వీల్లేదు అని అంటే ఎలా కుదురుతుంది? అన్నిటికంటే తక్కువది ఒకటి ఉంది, అన్నిటికంటే ఎక్కువది ఇంకోటి ఉంది అని మీరే అన్నారు, మీ మాటలతోనే వచ్చింది అని అంటే దానికి చెప్తున్నాడు, ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అని చూసుకోవాలి. ఈశ్వర, ఆ పరమేశ్వరుడే ఈ ప్రాణుల్లో జీవకలయ, జీవుడు అనేటువంటి అంశంతో ప్రవేశించి ఉన్నాడు. జీవుడు అనేవాడు వేరే ఎవరో కాదు. జీవుడు అనేవాడు ఆ పరమాత్మ యొక్క ఒక అంశమే. పరమాత్మ యొక్క అంశమే జీవుడైతే జీవుడు ఉండేటువంటి ప్రతి చోటు పరమాత్మ ఉండే చోటే అవుతుంది. జీవుడు ఉండేటువంటి ప్రతి చోటు పరమాత్మ ఉండే చోటే అయితే పరమాత్మ ఉండేటువంటి ఆ చోటు తప్పనిసరిగా గౌరవార్హం అవుతుంది. గౌరవించడం అనేది ఆ చోటును చేసి తీరాలి. ఎందుకంటే భగవాన్ పరమాత్మ పూజించటానికి యోగ్యుడైన వాడు. పరమాత్మ గౌరవనీయుడు. పరమాత్మ గౌరవనీయుడు కాబట్టి, పరమాత్మ జీవరూపంలో ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉంటున్నాడు కాబట్టి, పరమాత్మను గౌరవించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాణి ఉన్న శరీరాన్ని, అంటే పరమాత్మ ఉండేటువంటి ప్రాంతాన్ని గౌరవించి తీరాలి. అలా గౌరవించి తీరాలి అంటే ప్రాణుల్లో ఉండేటువంటి ఎక్కువ తక్కువ అనేటువంటి భావనలను దగ్గర చేరనివ్వకూడదు. అవి ఉంటే ఉంటాయి, ఉండకపోతే పోతాయి. ప్రాణులన్నిటిలోనూ ఉన్నది జీవరూపంలో పరమాత్మే అనేటువంటి భావన చేయాలి. ఆ భావనతో గౌరవించాలి. ఆ భావనతో ప్రణామం చేసుకోవాలి. ఇలా ప్రణామం చేసుకోవడానికి వీలుగా, ఈ సమదృష్టిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ వరుసను నేను చెప్పాను అని పరమాత్మ చెప్తున్నాడు. మనసైతాని భూతాని ప్రణమేద్ బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి, ఇంతవరకు చాలా చెప్పేశానమ్మా నీకు. భక్తియోగశ్చ యోగశ్చ మయా మానవయుదీరితః యయోరేకతరేణైవ పురుషం వ్రజేత్ అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్తున్నానమ్మా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంతవరకు నేను భక్తి యోగాన్ని గురించి విస్తారంగా చెప్పాను. ఆ భక్తి యోగాన్ని చెప్పే సందర్భంలోనే ప్రత్యేకించి యోగం గురించి కూడా చెప్పేశాను. మైత్రి అని చెప్పినా, లేకపోతే యమాలు నియమాలు అని చెప్పినా, వేరే ఇంకొక మాటతో చెప్పినా సరే యోగం గురించి ప్రస్తావన చేసినట్లే అయింది. యోగాన్ని చెప్పాను, భక్తి యోగాన్ని చెప్పాను. మయా మానవ్ యుదీరిత, ఓ మానవి, ఓ మనుపుత్రిక, నేను ఇవన్నీ కూడా వివరంగా నీకు చెప్పాను. ఇందులో ఏది మంచిది అనే ప్రశ్న మాత్రం నువ్వు వేయద్దు. నువ్వే కాదు, ఎవరూ వేయకూడదు. ఎందుకంటే యయోహో ఏకతరేణైవ పురుషం వ్రజేత్. ఈ రెండు దారులలో ఏ దారిని పట్టుకున్నా సరే చివరికి అతను ఆ పరమ పురుషుణ్ణి, పరమాత్మను చేరి తీరతాడు. యయోహో, ఈ రెండు దారులలో ఏకతరేణైవ, ఏదైనా ఒక దారిని ఎంచుకున్నా సరే పర్వాలేదు. పురుష, ఆ సాధకుడు పురుషం, పరమపురుషుడైనటువంటి పరమాత్మను వ్రజేత్, తప్పనిసరిగా అందుకుంటాడు. యోగ మార్గము సరి అయినదే. యోగ మార్గము పరమాత్మకు చేరువను చేస్తుంది. భక్తి యోగ మార్గము కూడా పరమాత్మకు చేరువ చేస్తుంది. కాబట్టి రెండు దారులలో ఏది ఉత్తమం అనే ప్రశ్నను మాత్రం వేయవద్దు అని భక్తి యోగశ్చ మయా మానవయుదీరిత యయోరేకతరేణైవ పురుషం వ్రజేత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇంతవరకు భక్తి యోగం గురించి చెప్పాను, యోగంతో కలిసినటువంటి భక్తి యోగం గురించి చెప్పాను. ఇక మీద నీ ప్రశ్నల్లో
మూడు ప్రశ్నలు రెండు మిగిలినాయి. అవి సంస్కృతి, సంసారం, రకరకాల సంసారాలు, జన్మ మరణ ప్రవాహాలు, వాటి గురించి చెప్పమని అడిగావు. అలాగే కాలం గురించి చెప్పమని కూడా నువ్వు అడిగావు. ఈ రెండిటికి నేను సమాధానం చెప్తాను అని పై శ్లోకంలో మొదలుపెట్టి సంసారాన్ని, కాలాన్ని, పరమాత్మను విడదీసి చెప్పటం అనేది సాధ్యం కాదు. ఈ మూడిటిని కలిపే చెప్పాలి అని చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఏతద్ భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మన పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం అనే శ్లోకంతోనూ పై శ్లోకాల్లోనూ. ఇప్పుడు కనిపించేటువంటి ఈ సృష్టిని సంసారం అని అనుకోవచ్చు. సంసారం అంటే స్థూలంగా మనకు కనిపించేటువంటి ప్రపంచం అని అనుకోవచ్చు. మనకు కనిపించే ప్రపంచంలో కేవలం జడ పదార్థాలు మాత్రమే లేవు. ఆ జడ పదార్థాలతో మనకు ఉండేటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ జడ పదార్థాలతో మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వాటి మీద మన భావనలు ఉన్నాయి. రకరకాల సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సంసారం అని పిలుచుకోవచ్చు. ఈ సంసారం అనేది, ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంసారం అనేది ఏతత్ భగవతః రూపం, పరమాత్మ యొక్క ఒక రూపం. పరమాత్మే ఈ సంసారాన్ని మొత్తాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టి చేశాడు అని చెప్పుకున్న తర్వాత, పరమాత్మ ద్వారానే ఈ సృష్టి జరిగింది అని చెప్పుకున్న తర్వాత, ఆ సృష్టిలోకి పరమాత్మే ప్రవేశించాడు అని కూడా చాలాసార్లే మనం చెప్పుకున్న తర్వాత, పరమాత్మే సంసారం అని చెప్పుకోవటంలో ప్రస్తుతానికి అడ్డు లేదు. ఏతత్ భగవతో రూపం. ఎవరి రూపం? బ్రహ్మణః, నువ్వు పరబ్రహ్మ అనుకున్నా ఆయన యొక్క రూపం. పరమాత్మనః, పరమాత్మ అనుకున్న ఆయన యొక్క రూపం. బ్రహ్మణః పరమాత్మనః భగవతః ఇదం రూపం, కనిపించేటువంటి ఈ సంసారం రూపం. పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. కాకపోతే ఒక చిన్న తేడా మాత్రం ఉంది. చిన్న తేడా ఉంది. పరమాత్మ యొక్క రూపమే, కానీ పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపమైతే కాదు. పరమాత్మ యొక్క వాస్తవ రూపమైతే ఇది కాదు. ఇది ఎలాంటి పరమాత్మ రూపం అంటే ప్రధానం పురుషం. ప్రధానం అంటే సత్వ రజస్తమో గుణాలు అని మనం చెప్పుకునేటువంటి మూల ప్రకృతితో కలిసినటువంటి పరమాత్మ యొక్క రూపం. గుణాలతో కలిసినటువంటి, గుణాలు అనే దానికంటే మాయ అని పెట్టుకుంటే మాయతో కలిసినటువంటి పరమాత్మ యొక్క రూపం. మాయతో కలిసిన పరమాత్మ రూపం కాబట్టి ఇది పూర్తి స్థాయి వాస్తవ రూపం కిందకు రాదు. అంతవరకు నిజం. కానీ పరమాత్మ యొక్క రూపమే మాయతో కలిసినటువంటి రూపం. ఈ మాయతో కలిసిన రూపం కంటే కూడా శుద్ధమైనటువంటి పరం, భిన్నమైన పరమాత్మ రూపం తప్పనిసరిగా ఉంది. అది వేరు, దాన్ని తెలుసుకోవాలి. కనిపించేటువంటి రూపాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఈ ప్రపంచంతోనూ ఈ రూపంతోనూ సంబంధం లేని పరమాత్మ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. అది వేరు, కానీ ఇది మాత్రం పరమాత్మ యొక్క రూపం. ఈ రూపంలో ఇంకొక విశేషం, దీనికి దైవం అని పేరు. ఈ కనిపించేటువంటి ఈ సృష్టి మొత్తం దైవం, ఒక ఆశ్చర్యకర పరిణామంగా ఏర్పడింది కాబట్టి దైవం అని పేరు. ఈ సృష్టికి కర్మ విచేష్టితం అని కూడా ఇంకొక పేరు. జీవులు తాము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అందుకోవటానికి ఈ సృష్టిని తయారు చేశారు కాబట్టి కర్మ విచేష్టితం, కర్మల ద్వారా వచ్చినటువంటి ఫలితం, కర్మల తాలూకు ఫలితం, కర్మల తాలూకు ఒక మార్పు అనే పేరు కూడా ఉంది. మొత్తం జాగ్రత్తగా కలిపి చూసుకుంటే ఆయా జీవులు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను, అలాగే ఆయా జీవులు చేసుకున్నటువంటి కర్మలను, ఆ సృష్టిలో ప్రధానమైనటువంటి సత్వ రజస్తమో గుణాలను, సృష్టికి మూలమైనటువంటి పరమాత్మను కలిపితే మొత్తానికి సంసారం అనే పేరు వస్తుంది అని ఈ శ్లోకంలో ఏతత్ భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం అని పరమాత్మ చెప్తున్నాడు. సంసారం అంటే ఏమీ లేదు. సంసారం అంటే మానవులు చేసుకున్నటువంటి
కర్మలకు ఫలితం అని తేల్చి చెప్పచ్చు. లేదా సంసారం అంటే దైవం ఏదో ఆశ్చర్యకరంగా మన ముందు ఉన్నది అనైనా చెప్పచ్చు. లేదు సంసారం అంటే ఇటు మాయ అటు పరమాత్మ ఈ ఇద్దరూ కలిస్తే వచ్చేటువంటి రూపం అనైనా చెప్పచ్చు. లేదు పరమాత్మ యొక్క ఒక రూపాంతరం అని సింపుల్గానైనా చెప్పచ్చు. లేదు వీటన్నిటినీ కలిపి వీటన్నిటినీ పూర్తిగా బ్లెండ్ చేసేసి మానవులు కర్మలు చేసుకుంటే ఆ కర్మలకు ఫలితంగా వచ్చే ఆశ్చర్యకరమైనటువంటి దైవంగా ఉండేటువంటి ప్రధాన పురుష సంయోగంగా ఉండే మాయతో కలిసినటువంటి ఈశ్వర రూపంగా ఉండే పరమాత్మ యొక్క ఒక రూపం సంసారం అనైనా చెప్పుకోవచ్చు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఏతత్ భగవతో రూపం బ్రహ్మణ పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పటం ద్వారా ఈ సృష్టిలోనూ ఈ సంసారంలోనూ పరమాత్మ కూడా భాగంగానే ఉంటున్నాడు అనే ఒక అంశాన్ని చెప్తున్నాడు. సృష్టిలోనూ సంసారంలోనూ పరమాత్మ భాగంగానే ఉన్నాడు కాబట్టే సృష్టిలోని ప్రతి అంశంలోనూ పరమాత్మ దృష్టి చేయాలి అని ఇంతకుముందు చెప్పినటువంటి సమదృష్టికి ఉపోద్బలనం అనేది ఈ అంశం ద్వారా వస్తోంది. మరొక వైపు సంసారం అంటే ఏమిటి అనేటువంటి దేవహూతి గారి ప్రశ్నకు కూడా సమాధానం వస్తోంది. ఇలా రెండు రకాలుగాను సరిపోయే విధంగా పరమాత్మ ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకంలో సంసార లక్షణాన్ని చక్కగా చెప్తున్నాడు. సంసారం కావచ్చు, సంసారంతో సంబంధం లేనిది కావచ్చు, సంసారంలో భాగమైనటువంటి ఆయా రూపాలు కావచ్చు, ఏవైనా సరే పరమాత్మతో కలిసి ఉన్నాయి అని చెప్పటం మీదే పరమాత్మ ఎక్కువగా తన అభిప్రాయాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా సంసారంలో ఉండేటువంటి ఆయా పదార్థాలలో పరమాత్మ దృష్టిని ఎలా చేయాలి, లేదా సమదృష్టిని ఎలా సాధించాలి, లేదా పరమాత్మను తప్ప వేరే దృష్టి లేకుండా ఉండేటువంటి స్థాయిని ఎలా సాధించగలగాలి అనేటువంటి విషయంలో కొత్త ఆలోచన చేద్దాం. ఆ ఆలోచనలన్నీ సక్రమంగా సాగి మనం కూడా సమదృష్టి చివరికి ఏకదృష్టి అనే స్థాయికి ఎదగాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఈరోజు మనం తృతీయ స్కంధంలో 29వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయసా క్రియాయోగేన శస్తేన నాతి హింస్రేణ నిత్యశః మద్ధిష్ణ్యదర్శనస్పర్శ పూజాస్తుత్యభివందనైః మద్ధిష్ణ్యదర్శనస్పర్శ పూజాస్తుత్యభివందనైః భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ మహతాం బహుమానేన దీనానామనుకంపయా మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ ఆధ్యాత్మికానుశ్రవణాత్ నామ సంకీర్తన
సంకీర్తనాచ్చమే నామ సంకీర్తనాచ్చ మే ఆర్జవేనార్య సంగేన ఆర్జవేనార్య సంగేన నిరహంక్రియయా తథా నిరహం క్రియయా తథా మద్ధర్మణో గుణైరేతైః మద్ధర్మణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః పరిసంశుద్ధ ఆశయః పురుషస్యాంజసాభ్యేతి పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం హిమాం శ్రుతమాత్రగుణం హిమాం యథా వాతరథోఘ్రాణం యథా వాతరథోఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారియత్ ఆత్మానమవికారియత్ అహం సర్వేషు భూతేషు అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్యః తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చా విడంబనం కురుతేర్చా విడంబనం యో మాం సర్వేషు భూతేషు యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ భస్మన్యేవ జుహోతి సహ ద్విషతః పరకాయే మాం ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య భూతేషు బద్ధవైరస్య న మనఃశాంతిమృచ్ఛతి న మనఃశాంతిమృచ్ఛతి అహముచ్చావచైర్ద్రవ్యైః అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయా నఘే క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యేర్చితోర్చాయాం నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః భూతగ్రామావమానినః అర్చాదావర్చయేత్తావత్ అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం సర్వభూతేష్వస్థితం ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యుః తస్య భిన్నదృశో మృత్యుః విదధే భయముల్బణం విదధే భయముల్బణం అథ మాం సర్వభూతేషు అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం భూతాత్మానం కృతాలయం అర్హయేద్దానమానాభ్యాం అర్హయేద్దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా మైత్ర్యా భిన్నేన చక్షుషా జీవాశ్రేష్టా హ్యజీవానాం జీవా శ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృతః శుభే తతః ప్రాణభృతః శుభే తతః సచిత్తాః ప్రవరాః తతః సచిత్తాః ప్రవరాః తతశ్చేంద్రియవృత్తయః తతశ్చేంద్రియవృత్తయః తత్రాపి స్పర్శవేదిభ్యః తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరారసవేదినః ప్రవరారసవేదినః తేభ్యో గంధవిదశ్రేష్ఠాః తేభ్యో గంధవిదశ్రేష్ఠాః తతః శబ్దవిదో వరాః తతః శబ్ద
शब्दविदो वराः रूपभेदविदस्तत्र रूपभेदविदस्तत्र ततश्चोभयतो दतः ततश्चोभयतो दतः तेषां बहुपदा श्रेष्ठाः तेषां बहुपदा श्रेष्ठाः चतुष्पादस्ततो द्विपात् चतुष्पादस्ततो द्विपात् ततो वर्णाश्च चत्वारः ततो वर्णाश्च चत्वारः तेषां ब्राह्मण उत्तमः तेषां ब्राह्मण उत्तमः ब्राह्मणेष्वपि वेदज्ञो ब्राह्मणेष्वपि वेदज्ञो ह्यर्थज्ञोऽभ्यधिकस्ततः ह्यर्थज्ञोऽभ्यधिकस्ततः अर्धज्ञात् संशयच्छेत्त अर्थज्ञात् संशयच्छेत्त ततः श्रेयान् स्वकर्मकृत् ततः श्रेयान् स्वकर्मकृत् मुक्तसङ्गस्ततो भूयान् मुक्तसङ्गस्ततो भूयान् अदोग्धा धर्ममात्मनः अदोग्धा धर्ममात्मनः तस्मान्मय्यर्पिताशेष तस्मान्मय्यर्पिताशेष क्रियार्थात्मा निरन्तरः क्रियार्थात्मा निरन्तरः तस्मान्मय्यर्पिताशेष क्रियार्थात्मा निरन्तरः तस्मान्मय्यर्पिताशेष क्रियार्थात्मा निरन्तरः मय्यर्पितात्मनः पुंसो मय्यर्पितात्मनः पुंसो मयि सन्न्यस्तकर्मणः मयि सन्न्यस्तकर्मणः न पश्यामि परं भूतं न पश्यामि परं भूतम् अकर्तुः समदर्शनात् अकर्तुः समदर्शनात् मनसैतानि भूतानि मनसैतानि भूतानि प्रणमेद्बहुमानयन् प्रणमेत् बहुमानयन् ईश्वरो जीवकलया ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति प्रविष्टो भगवानिति भक्तियोगश्च योगश्च भक्तियोगश्च योगश्च मया मानव्युदीरितः मया मानव्युदीरितः ययोरेकतरेणैव ययोरेकतरेणैव पुरुषः पुरुषं व्रजेत् पुरुषः पुरुषं व्रजेत् एतद्भगवतो रूपम् एतत् भगवतो रूपम् ब्रह्मणः परमात्मनः ब्रह्मणः परमात्मनः परं प्रधानं पुरुषं परं प्रधानं पुरुषं दैवं कर्म विचेष्टितं दैवं कर्म विचेष्टितं रूपभेदास्पदं दिव्यं रूपभेदास्पदं दिव्यं काल इत्यभिधीयते काल इत्यभिधीयते भूतानां महदादीनां भूतानां महदादीनां यतो भिन्नदृशां भयम् यतो भिन्नदृशां भयं योऽन्तः प्रविश्य भूतानि योऽन्तः प्रविश्य भूतानि भूतैरत्यखिलाश्रयः भूतैरत्यखिलाश्रयः स विष्णुवाख्योऽधियज्ञोऽसौ स विष्णुवाख्योऽधियज्ञोऽसौ कालः कलयतां प्रभुः कालः कलयतां प्रभुः न चास्य कश्चिद्दयितो न चास्य कश्चित् दयितो न द्वेष्यो न च बान्धवः न द्वेष्यो न च बान्धवः आविशत्य प्रमत्तोऽसौ आविशत्य प्रमत्तोऽसौ प्रमत्तं जनमन्तकृत् प्रमत्तं जनमन्तकृत् यद्भयाद्वाति वातोऽयं यद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति यद्भयात् सूर्यस्तपति यद्भयात् यद्भयाद्वर्षते देवो यद्भयात् वर्षते देवो भगणो भाति यद्भयात् भगणो भाति यद्भयात्
యద్వనస్పతయో భీతాః యద్వనస్పతయో భీతాః లతాశ్చౌషధిభిః సహ లతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభిగృహ్ణంతి స్వే స్వే కాలేభిగృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ పుష్పాణి చ ఫలాని చ స్రవంతి సరితో భీతాః స్రవంతి సరితో భీతాః నోత్సర్పత్యుదధిర్యతః నోత్సర్పత్యుదధిర్యతః అగ్నిరింధే సగిరిభిః అగ్నిరింధే సగిరిభిః భూర్నమజ్జతి యద్భయాత్ భూర్నమజ్జతి యద్భయాత్ నభో దదాతి శ్వసతాం నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః పదం యన్నియమాదదః లోకం స్వదేహం తనుతే లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం మహాన్ సప్తభిరావృతం గుణాభిమానినో దేవాః గుణాభిమానినో దేవాః సర్గాదిష్వస్య యద్భయాత్ సర్గాదిష్వస్య యద్భయాత్ వర్తంతేను యుగం యేషాం వర్తంతే ను యుగం యేషాం వశ ఏతచ్చరాచరం వశ ఏతచ్చరాచరం సోనంతోంతకరః కాలో సోనంతోంతకరః కాలో అనాదిరాదికృతవ్యయః అనాదిరాదికృతన్యయః జనం జనేన జనయన్ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం మారయన్ మృత్యునాంతకం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ఏకోనత్రింశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. భక్తి వైభవాన్ని తెలిపేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆలకించాం. తలప బ్రాహ్మణుత్తములు వారి కంటెను వేదవేత్తలు వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు వరల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులు అరయ వారి కంటెను సంగవర్జిత చిత్తులు తగవారి కంటే సద్ధర్మపరులు ధార్మికుల కంటెను ఉత్తమోత్తముడు వినుము మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు గల్గి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు అని భగవంతుని యందు ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆ చరణార విందములను సేవిస్తూ ఆయననే భావన చేస్తూ చేసే ప్రతి క్రియను ఆయనకి సమర్పిస్తారో అటువంటి వారు ఉత్తమోత్తమైనటువంటి భక్తి సామ్రాజ్యంలో చక్కగా ఆనంద పరవశులై చివరికి ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులవుతారు అని తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి భక్తి తత్పరత మనందరికీ కూడా అందించమని ఆ దేవదేవుని మనందరము శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారము క్షమాప్రార్థన శ్లోకము దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.